హౌ డు యూ గెట్ బ్యాక్ ఇన్ కంట్రోల్? మరలా మీ జీవితాన్ని అదుపులో ఎలాగ తీసుకోవాలి? ఇప్పటివరకు పారిపోతున్నారేమో, ఇప్పటివరకు పరిగెత్తుతున్నారేమో, ఇంకా నా వల్ల అవ్వదు అన్న పరిస్థితిలో మీరు ఉన్నారేమో. లేదు లేదు లేదు, దేవుడు అంటున్నాడు మరలా అదుపులో తీసుకో, మరలా చేత పట్టుకో. డోంట్ లెట్ గో సో ఈజీలీ. డోంట్ లెట్ గో ఆఫ్ యువర్ జాబ్, డోంట్ లెట్ గో ఆఫ్ యువర్ మ్యారేజ్, డోంట్ లెట్ గో ఆఫ్ యువర్ కిడ్స్, డోంట్ లెట్ గో. అంత సులభంగా వదిలిపెట్టద్దు. టేక్ బ్యాక్ కంట్రోల్. అదుపులో తీసుకో. అదుపులో తీసుకో అంటే నేనే నడిపిస్తా కాదు. టేక్ బ్యాక్ కంట్రోల్ అండ్ గివ్ ఇట్ టు గాడ్. దేవా నీకు ఇస్తున్నానయ్యా. మీరు పరిగెత్తుతున్నప్పటికీ కూడా దేవుడు మీతో ఉన్నాడు. నమ్మిన వారు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారా? మీరు పరిగెత్తుతున్నప్పుడు మీకు ఎలాంటి మాటలు వినిపిస్తాయి తెలుసా? నువ్వు దేవుని దగ్గర నుండి వెళ్ళిపోతున్నావు, దేవుని చిత్తం చేయకుండా వెళ్ళిపోతున్నావు, దేవుని చిత్తం చేయకుండా పారిపోతున్నావు. కాబట్టి దేవుడికి నువ్వంటే కోపము, దేవుడికి నువ్వంటే ఇష్టం లేదు, దేవుడు నీ చెయ్యి వదిలిపెడతాడు. నో 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 నో. అబద్ధం అబద్ధం అబద్ధం. మీరు పరిగెత్తుతున్నప్పటికీ, మీరు భయముతో ఆందోళనతో నాకు అర్థం కావట్లేదు అని పరిగెత్తుతున్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తున్నాడు. ఆయన కంట్రోల్, ఆయన చేతిలో మీరు ఉన్నారు అని నమ్మాలి. ఇక్కడ చూడండి, ఏలియా పారిపోయి వచ్చినప్పుడు, ఆ గుహ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తిట్టాడా? ఎంతమంది చెప్తారు దేవుడు తిట్టాడని? తిట్టలేదు దేవుడు. అక్కడ నువ్వు ఎందుకు అలాగ చేస్తావు అని అరవలేదండి దేవుడు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము, నేను పాపం చేస్తాను కాబట్టి దేవుడు తిడుతున్నాడు, దేవుడు తిడతాడు, దేవుడు నన్ను కొడతాడు, దేవుడు కొడతాడు అని వెంటనే కాదు. మీరు నొప్పిలో ఉంటే ఇంకా కొట్టాడు దేవుడు. అర్థమవుతుందా? అనుభవపూర్వకంగా చెప్తున్నా. మీరు నొప్పిలో ఉంటే కొట్టాడు, మెల్లమెల్లగా క్రమక్రమంగా మనల్ని కరెక్ట్ చేస్తాడు. కానీ వెంటనే దెబ్బ. ఆల్రెడీ మీరు నొప్పిలో ఉన్నారు, ఆల్రెడీ మీరు వేదంతో నిరాశలో ఉన్నారు, కృంగుదల్లో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చి మరలా బాగైంది నీకు అని చెప్పే దేవుడు కాదండి. ఇక్కడ ఏలియా పరిగెత్తుతున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవదూతను పంపించాడు దేవుడు. హల్లెలూయా. దేవదూతని పంపించి ఆయనను బలపరచు, ఆయనకి సహాయం చేయి, బీ కైండ్ టు హిమ్, స్పీక్ సాఫ్ట్లీ టు హిమ్, ఆయనకు కావాల్సిన ఆహారము పెట్టు అని చెప్తున్నాడండి. నాకు అదే అర్థం కాదు దేవుని ప్రేమ. చాలాసార్లు మనం ఎన్నిసార్లు దేవుని చిత్తము చేయని వారం అయినప్పటికీ, లోకానుసారంగా ఆలోచించే వారం అయినప్పటికీ, ఆయన చిత్తం నుండి పారిపోయే యోనాలాగా ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? మీ మనసులో రేగుతున్న తుఫాను అర్థం చేసుకోగలిగిన దేవుడు అండి ఆయన. మీరు ఎందుకు పారిపోతున్నారో దానికి కారణము తెలుసుకోగలిగిన దేవుడు ఆయన. మనుషులైతే పై రూపాన్ని చూస్తే అర్జుడు పారిపోయాడు చూడు, అర్జుడు సేవ చేయట్లేదు చూడు, వాళ్ళు అడ్డదారి పట్టారు చూడు అని అంటూ ఉంటారు మనుషులు, ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అయితే హృదయ అంతరంద్రాలు చూసే దేవుడు. కాబట్టి మీరు పారిపోతుంటే, కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతూ ఉంటే, నా బిడ్డ నా దగ్గరికి రావా, నేను నిన్ను తిట్టను, నేను నిన్ను కొట్టను, నేను నిన్ను ఏమనను, నువ్వు నా దగ్గరికి రా. ఐ నో వై యూర్ రన్నింగ్. నువ్వు గిల్ట్ తోటి ఉరుకుతున్నావు, పరిగెత్తుతున్నావు, నువ్వు అపరాధ భావంతో నేనేం చేయలేను అనే బాధతోటి నువ్వు పారిపోతున్నావు. నేను నిన్ను తిట్టను అని చెప్పి సహకారుల్ని పంపిస్తాడు, సహాయం చేసేవాడిని పంపిస్తాడు. సూపర్ న్యాచురల్ మీల్ ఇచ్చాడండి దేవుడు అక్కడ. మామూలు ఆహారం కాదు. ఎందుకంటే అది మామూలు ఆహారం అయి ఉంటే నీ ముందు గొప్ప ప్రయాణం ఉంది, ఆ ప్రయాణానికి నీకు కావాల్సిన శక్తి కావాలని చెప్పి ఆ మీల్ తినగానే 40 రోజులు పరిగెత్తాడంట ఏలియా. తన తర్వాత తెలుసా ఈరోజు మనం అనుకుంటాము నా వల్ల అవ్వదన్నప్పుడు దేవుడు అంటాడు, ఒక్క మాట, ఆత్మీయ ఆహారము చేత నేను తృప్తిపరుస్తా, నీ జీవితంలో గొప్ప ప్రయాణానికి కావాల్సిన శక్తిని నేను అనుగ్రహిస్తా. హల్లెలూయా. ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? నిరాశతోటి వస్తారు, కృంగుదలతోటి దేవుని సన్నిధికి వస్తారు. ఇంకా నేను ఈ కుటుంబ జీవితంలో ఒక్క అడుగు వేయలేను, ఐఎమ్ గివింగ్ అప్ అనే పరిస్థితిలో వస్తారు. కానీ దేవుడు అప్పుడే మాట్లాడతాడు. వాక్యముతో, ఆత్మీయ ఆహారముతో మాట్లాడినప్పుడు మీరు ఏమనుకుంటారు? ముందున్న ప్రయాణానికి నేను సిద్ధం. ఐఎమ్ రెడీ బికాజ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ మీల్, సూపర్ న్యాచురల్ మీల్. ఆత్మీయ ఆహారం చేత తృప్తి పరచబడతారు కాబట్టి నేను పోరాడగలుగుతాను, నేను పరిగెత్తగలుగుతాను, నేను చేయగలుగుతాను, నాకు కావాల్సిన శక్తిని నేను పొందుకున్నాను. ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది దేవుని సన్నిధిలో? You think that I just cannot do this, and that's when God speaks to you and he says, no, you can do it. నువ్వు చేయగలుగుతావు, నువ్వు పోరాడగలుగుతావు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఉంటే బెటర్. వేషధారణ వద్దు. మనసు బాగాలేదా, మనసు బాగాలేనట్టు చెప్పండి, మనసు బాగాలేనట్టు మాట్లాడండి.
కన్నీళ్ళు వస్తున్నాయా? పక్కనున్నవారు ఏమనుకున్నా పర్వాలేదు, ఏడవండి, మొరపెట్టుకోండి దేవుని సన్నిధిలో. మొత్తం హృదయం అంతా కూడా కుమ్మరించండి, నీళ్ళు కుమ్మరించినట్లు. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, హృదయాన్ని చూసే దేవుడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో వెళ్ళి ఆయనను బలపరచు, ఆత్మీయ ఆహారము దయచి ఆయనను తృప్తిపరచు. హిజ్ వర్డ్, ఆయన వాక్కుని పంపించి స్వస్థపరచు. ఐ సెండ్ మై వర్డ్ అండ్ హీల్ ఆల్ యువర్ డిజీజెస్ అని ఆయన వాక్యంలో ఉంది. డిజీజ్ అంటే కేవలం శారీరకంగా కాదండి, మానసికమైన ఆత్మీయమైన రోగాలు కూడా ఆయన వాక్యము చేత స్వస్థపరిచే దేవుడు. ఇక్కడ అపవాది చెప్తూ ఉండొచ్చు, యూఆర్ హెల్ప్లెస్, నీకు ఇంకా హెల్ప్ చేసేవారు ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే పరిగెత్తుతున్నావు. ఆ దాసులందరినీ కూడా అక్కడ ఉండమని చెప్పి ఈయన పరిగెత్తుతున్నాడు. నాకు ఎవరొద్దు, నేను ఒంటరిగానే ఉంటా. ఎంతమందికి అనిపించింది, నాకు ఎవరొద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీబడి, ఐ కెన్ డూ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్, నాకు ఎవ్వరొద్దు, నేను ఒంటరిగా పరిగెత్తుతాను అనే పరిస్థితులు కొన్నిసార్లు కంపల్షన్ బట్టి మనకి వస్తుంటాయి. అవును, నిజంగానే ఎన్నో మార్లు మనకు అనిపిస్తుంటుంది, నాకు ఎవ్వరొద్దు, అందరూ నన్ను మోసం చేసిన వాళ్ళు, అందరూ నన్ను బాధ పెట్టిన వారిని అందరినీ నమ్మాను, అందరూ దెబ్బ ఇచ్చారు, నాకు వెన్నుపోటు పొడిచారు, కాబట్టి నేను ఒంటరిగా ఉండటమే బెటర్ అని చెప్పి ఒంటరిగా ఉంటానని చెప్పి చాలా మంది పరిగెత్తుతున్నారండి. కానీ మీరు ఒంటరిగా ఉండటము దేవుని చిత్తము కాదు. అందుకనే దేవుడు దూతను పంపించాడు, దేవుడు సహకారులను పంపిస్తాడు, దేవుడు సరైన వ్యక్తుల్ని, డెస్టినీ హెల్పర్స్ని మీకు పంపిస్తాడు. నమ్ముతున్నట్లయితే హల్లెలూయా చెప్తారా? దేవుడు పంపిస్తాడు. మీకు బాధ కలుగుతుందా, మీకు వేదన ఉందా, మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా? దేవుడు అంటున్నాడు, నా ఒడిలోకి రా, నన్ను హత్తుకో, నీకు ధైర్యం కలుగుతుంది. ఇక్కడ ఏలియా ఒంటరిగా ఉన్నాడు అనుకున్నాడు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు. మీ జీవితంలో ఒంటరి ఉన్నారు అనుకుంటున్నారు, ఆ చీకటి గదిలో, ఆ ఒకే గదిలో ఎవ్వరు లేరు, ఎవరు చూడట్లేదు అని కుమిలి ఏడుస్తుంటారు. అని దేవుడు అంటున్నాడు, ఇది ఆయన 2 చేతులు చాచి నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తా, నేను నీకు నెమ్మదినిస్తా, నేను నీకు ధైర్యాన్ని ఇస్తా. ఈ ముందున్న పోరాటము, అక్కడేమో ఏలియాతో అన్నాడు, ముందున్న ప్రయాణము గొప్పదని. ప్రయాణం అంటే ఏంటి? మన జీవితంలో ఎలాగ తీసుకోవచ్చు అంటే, ఆ ప్రయాణం అంటే మన భవిష్యత్తు, ఆర్ ఫ్యూచర్. ఈ ముందున్న నీ భవిష్యత్తు చాలా గొప్పది, కాబట్టి నీకు కావలసిన ఆత్మీయ ఆహారము చేత నేను నిన్ను బలపరుస్తా, తృప్తిపరుస్తా. యూ హ్యావ్ అ గ్రేట్ ప్లాన్, గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇఫ్ యూ బిలీవ్, సే ఆమెన్. అందుకనే ఈ పోరాటాలు, అందుకనే ఈ శోధనలు. అయితే దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము. ఆయన వాక్యం తెలియజేస్తుంది, మీ పాదాలు తప్పిపోకుండానట్లు, మీ పాదాలు తొట్టిల్లకుండానట్లు ఆయన ఏం చేస్తాడంట? ఎత్తి పట్టుకుంటాడంట. ఆయన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఇదే జరిగింది ఏలియా జీవితంలో. ఒంటరిని అనుకున్నాడు, కానీ ఆ దేవదూతలు పంపించాడు దేవుడు. ఈరోజు మనం కూడా ఒంటని కాదు, ప్రతి ఒక్కరికి 2 కనీసం దూతలు ఉంటారంట. నమ్ముతున్నారా? అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు మనతో ఉంటాడండి. మనం ఏడుస్తే ఆయన ఏడ్చే దేవుడు, మనం బాధపడితే ఆయన బాధపడే దేవుడు. ఏలియా వలె మీరు అనుకుంటున్నచ్చు, నోబడీ ఈస్ దేర్, నోబడీ కెన్ హెల్ప్ మీ. నో, గాడ్ విల్ హెల్ప్ యూ. సూపర్ న్యాచురల్గా హెల్ప్ చేస్తాడు. మనుషులు చేసే సహాయం కాదు, సూపర్ న్యాచురల్గా హెల్ప్ చేస్తాడు. నమ్ముతున్నారా? అక్కడ ఏలియాకి సూపర్ న్యాచురల్ ఫుడ్ ఇచ్చాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో సూపర్ న్యాచురల్ హెల్ప్ ఇస్తాడు. అర్థం కాదు, ఈ వ్యక్తి ఎవరు నాకు తెలియదే, ఇది ఎలాగ వచ్చింది నాకు తెలియదే, నేను ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో దేవుని పాదాల దగ్గర ఏడుస్తున్నప్పుడు ఇది ఎలాగ వచ్చింది, హౌ ఇస్ దిస్ పాసిబుల్ అన్న రీతిగా ఆలోచించేలాగా చేస్తాడు దేవుడు.